నమస్తే, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు ప్రత్యూష. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్. డయేరియా బాధితులను పరామర్శించిన రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. వారికి మెరుగైన చికిత్సను అందించాలని ఆదేశం. ప్రైవేటు టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ హామీ. చంద్రన్న బీమా 10 లక్షల రూపాయలకు పెంచేందుకు చర్యలు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడి. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దేశభక్తి భావాలు అందరికీ ఆదర్శప్రాయం. బీజేపీ నాయకులు ఉద్ఘాటన. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జిల్లాలో వేట్లపాలెం గ్రామంలో డయేరియా బారిన పడిన బాధితులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్శించారు. గత ప్రభుత్వంలో గ్రామాల్లో పరిశుభ్రత విషయమై అధికారులు పట్టించుకోకపోవడం కారణంగా డయేరియా ప్రబలిందన్నారు. చంద్రన్న పాలనలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రంగా ఉంచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఆదివారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని నూతన ఈఎన్టీ బ్లాక్లో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను మంత్రి వాసంశెట్టి సుభాష్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబులు పరామర్శించి బాధితుల ఆరోగ్య పరిస్థితిని, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, బీసీ నాయకులు పప్పు, దుర్గా రమేష్, టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు తదితరులు ఉన్నారు. శుభ్రత అనేది మెయింటైన్ చేయకపోవడం వల్ల, అధికారులు అలసత్వం వల్ల ఈరోజు ఈ పరిస్థితి. ఆల్రెడీ చంద్రన్న పాలన వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో వీటి మీద మరి తగు చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే నేను ఇక్కడ రావడం జరిగింది. మరి అందరూ కూడా బాగానే ఉన్నారు. మిగతా పేషెంట్లు, దురదృష్టవశాత్తు ఒక పేషెంట్ చనిపోవడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం వైసీపీ యొక్క పాలనలో కొంతమంది అవినీతి పరులు ప్రతి శాఖలోని చేరారు. ఇక్కడ కూడా ఇద్దరు అవినీతి పరులు చేరారు, వైసీపీ కార్యకర్తలు. వాళ్ళు వర్కర్స్ 100 మంది అయితే ఓ 50 మందిని చూపించి, అలాగే శాలరీలో కూడా తక్కువ శాతం ఇచ్చి ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. దీని మీద మాకు కంప్లైంట్స్ అయితే రైజ్ అయినాయి. దాంట్లో భాగంగా కూడా ఇక్కడికి ఎంక్వైరీ కోసం రావడం జరిగింది. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది మాకు మొత్తం ఏదైతే జరిగిందో అది పేపర్ రూపేనా మేము అడగడం జరిగింది. దాని నిమిత్తం అవి కూడా వస్తాయి. ఇందులో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. మాట్లాడటం కూడా జరుగుతుంది. ఈ లేబర్ అనే వాళ్ళకి మినిమం వేజెస్ అనేవి ఉండాలి. అవి కాకుండా అక్కడ తీసుకునే శాలరీ ఒకటి, ఇక్కడ ఇచ్చే శాలరీ ఒకటి అయింది. కాబట్టి ఇది పూర్తిగా వైసీపీ నాయకుల కింద వ్యవహరిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో కూడా పూర్తిగా వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్తలాగా వ్యవహరించారు తప్ప ఒక బాధ్యతాయుతమైన ఒక కాంట్రాక్ట్ ఒకటి తీసుకున్నాం. చాలామంది లేబర్ ఉన్నారని ఆలోచన లేకుండా వాళ్ళకి తక్కువ జీతాలు ఇస్తూ వాళ్ళ కుటుంబ పోషణకి ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించారు. ఎట్టి పరిస్థితులు ఉపేక్షించు, దాని మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. ద్వారా సమస్యలు పరిష్కారం చేసేవారు, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఎండాకాలం వస్తుందంటే, వర్షాకాలం వస్తుందంటే కాలం తీయించడం, ఎండాకాలం వచ్చేటప్పటికి ఒక రకమైన పర్యవేక్షణ చేయడం, ఇవన్నీ కూడా సీజన్ వైజ్గా డాక్టర్లతో కూర్చుని, సంబంధిత అధికారులు కూర్చొని పర్యవేక్షణ చేసేవాళ్ళు. ఈ రోజున పర్యవేక్షణ లేదు, ఏమీ లేదు. ఈవేళ పంచాయతీలకి నిధుల్లో విధుల్లో, పంచాయతీలో డబ్బులు లేనప్పుడు ట్యాంకులు క్లీన్ చేస్తారండి. ట్యాంకులు క్లీనింగ్ లేక నాచు పట్టేసి లోపల దోమలు, పురుగులతో ట్యాంకులు నిండిపోయి ఉంటే ఆ నీళ్లు తాగితే ఏమవుతుందంటే డయేరియా రాకపోతే. ఈరోజు పంచాయతీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్లే చెప్తున్నారు, మాకు నిధుల్లో విధులు మీరు శుభ్రం చేయించలేకపోయింది. దానివల్ల వచ్చింది. వైసీపీ ప్రభుత్వం ఆ డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీ నిధులను కూడా డైవర్షన్ చేస్తారు. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ పరిస్థితులు వచ్చినాయి.
అందుకే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేసి ఏదైతే ఈ రోజున భవిష్యత్తులో మంచినీళ్ళు సదుపాయం కానీ శానిటేషన్ కానీ జాగ్రత్త తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడతారని మీ ద్వారా తెలియజేస్తాను. ప్రైవేట్ టీచర్ల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తప్పకుండా తీసుకెళ్లి వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణంలో ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి మాజీ ఎమ్మెల్యే వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాజీ ఎమ్మెల్యే వర్మకు తమ సమస్యలను చెప్పుకొని వినతిపత్రం అందించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మను అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. మరి వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ గట్టి పట్టుదలతో కసితో నలుగురికి చెప్పి, వీళ్ళే కాకుండా స్కూల్లో అందరూ విద్యార్థుల తల్లిదండ్రులకి చెప్పి మరి ఎలక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా నేను కూడా వాళ్ళకి వారి యొక్క సపోర్ట్, వారికి కావాల్సిన అవసరాలు ఏ విధంగా ఉన్నాయో వాటిని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెడతామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ యొక్క యూనియన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా బ్రీఫ్గా వాళ్ళ యొక్క సమస్యలు తయారు చేసుకుని మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెడతారు. వాటి మీద మరి ఎంతో కొంత వీళ్ళకి మేలు జరిగే అవకాశం ప్రభుత్వం నుంచి ఉంటుంది. ఇచ్చేదంటే ఓవరాల్ రాష్ట్రం అంతా కూడా పార్టీకి సపోర్ట్ చేసి గెలిపించారు కాబట్టి మరి ఆ విధంగా నేను వాళ్ళని వర్క్ చేసుకోమని తెలియజేయడం జరిగింది. ఆ మెమోరాండం ప్రిపేర్ అయ్యాక ఇటు పవన్ కళ్యాణ్ గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర అపాయింట్మెంట్ ఇచ్చేసి మరి వీరి యొక్క సమస్యలన్నీ కూడా వాళ్ళ దృష్టిలో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి సపోర్ట్గా ఉండేలాగా, ముఖ్యంగా ఏంటంటే హెల్త్ కార్డ్స్ కానీ, అదేవిధంగా లోకల్గా వీళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ, హౌసింగ్ లోన్స్ కానీ, వీళ్ళకి ఇచ్చి జీతాలు కూడా చాలా తక్కువ శాలరీస్లో ఉన్నారు. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఆ ఉపాధ్యాయులకి ఈ ఉపాధ్యాయులకి తేడా లేదు. వాళ్ళు 2x2 4 అనే చెప్తారు, వీళ్ళు 2x2 4 అనే చెప్తారు. కానీ ఆ ఉపాధ్యాయులకు వచ్చి ఫెసిలిటీస్ ప్రభుత్వం నుంచి చూసుకుంటే అందులో పావలావంతు కూడా వీళ్ళకి లేదు. అంటే అంత చేయమని వీళ్ళు డిమాండ్ చేయట్లే, కానీ ఎంతో కొంత సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రభుత్వం నుంచి వీళ్ళు జీతాల్లో ఉండాలని చెప్పి వాళ్ళ యొక్క కోరిక. వాళ్ళు యూనియన్స్ రిప్రజెంటేషన్ కూడా త్వరలో ఇచ్చే ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి నేను కూడా ఈ విషయాలన్నీ కళ్యాణ్ గారి దృష్టిలో, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో, లోకేష్ గారి దృష్టిలో పెట్టి వారికి అండగా ఉండి ఎంతో కొంత ప్రయత్నం చేసి లబ్ధి చేకూరే విధంగా పనిచేస్తామని చెప్తే, ఇంట్లో కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఉపయోగపడే చంద్రన్న బీమా సొమ్మును 10 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. కాకినాడలోని R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో కలిసి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కార్మిక సంక్షేమానికి ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికలను రచిస్తోందని, కార్మికులతో పాటు పాత్రికేయులు, న్యాయవాదులను కూడా ఈ బీమాలోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ జెండాను చూస్తే అర్థమవుతుందని, కార్మిక, కర్షకులు, పేద, బడుగు, బలహీన వర్గాలన్నీ కలగలిపి ఆనాడు పార్టీ జెండాను రూపొందించడం జరిగిందని అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం మంత్రి వాసంశెట్టి సుభాష్ పనిచేయడం జరుగుతుందని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా, బీసీ సంఘాల నాయకులు పప్పు దుర్గారమేష్, సుందరపల్లి గోపాలకృష్ణ, అనుసూరి సతీష్, గణేష్, కార్మిక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా వర్తించేలాగా చంద్రన్న చేస్తే, మరి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఇంటి పెద్దకు మాత్రమే వర్తిస్తుందని చెప్పి రూల్ పెట్టడం, అదేవిధంగా 2014-19 గాను 2,55,00,000 లబ్ధిదారులకి మరి చంద్రన్న బీమా వర్తించింది. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేవలం 1,25,00,000 మందికి మాత్రమే ఈ యొక్క చంద్రన్న బీమా అందజేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ అవినీతిమయం మొత్తం అంతా కూడా ఈ లిక్కర్లో కానీ, ఇసుకలో కానీ మొత్తం రాష్ట్రాన్ని కొల్లగొట్టేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వానికి మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారు. మళ్ళీ మనం ఈ వైఎస్ఆర్సీపీ అనే మాట ఈ రాష్ట్రంలో వినం కూడా. ఎందుకంటే 11 సీట్లతో పరిమితం అయ్యారు. 175కి 175 అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు పరిమితం అయ్యారు. మరి అది నాకు తెలిసి ఇంత ఘోర పరాజయం
ఈ దేశంలో ఎప్పుడూ ఉండదు. 151 సీట్ల నుంచి 11 సీట్లు వచ్చారంటే ఎంత చేదరించుకున్నారంటే ఆయన అమాయకత్వం ఇంకా ఆయనకి జ్ఞానోదయం అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి నన్ను ఎందుకు ఓడించారని నాకు అర్థం అవ్వట్లేదు, నేను బోళ్ళు అంత చేశాను అన్నారు. అది జనం అందరూ కూడా అతని జోబులోంచి ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రభుత్వ సొమ్మునిస్తూ ఆయన జోబులోంచి ఇస్తున్నట్టు ఫీల్ అయిపోయి మరి ఆ వ్యవహారం ఆ ప్రెస్ మీట్ కూడా చూసి అపహాస్యం పాలయ్యారు ఆయన. వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మీ అందరికీ తెలుసు. కార్మికులకు పని లేకుండా పోయింది ఈ రాష్ట్రంలో. భవన నిర్మాణ కార్మికులు పని లేదు, ఎంతోమంది చనిపోవడం కూడా జరిగింది. చనిపోయిన కుటుంబాలు ఇదే మన కలెక్టర్ ఆఫీస్ ద్వారా కుటుంబాలు నిరార్థక చేస్తే వాళ్ళు కూడా సహకారం అందించలేకపోయారు. అలాంటిది మీకు ఒకటి గుర్తు చేయవలసిన అవసరం ఉంది. భవన నిర్మాణ కార్మికులు కాకినాడలో చనిపోతే ఆఖరికి ప్రతిపక్షంలో ఉన్న లోకేష్ గారు వచ్చి ₹1,00,000 సాయం చేస్తారు కుటుంబాలకి. ప్రభుత్వం కూడా సాయం చేయలేకపోయింది. కార్మికులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. అందుకే ఈ రోజున ఒక ముఖ్యమైన శాఖని అదేవిధంగా మన సుభాష్కి ఇవ్వడం మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్న కార్మికులకి అదేవిధంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా తిరిగి తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత ప్రతిదీ కూడా క్యాబినెట్లో పెట్టి కార్మిక శాఖకి గౌరవం తీసుకొస్తాడు. కార్మికులు న్యాయం జరుగుతుంది. చంద్రన్ బీమా మళ్ళీ ఎక్కడ చంద్రన్ బీమాలు పెండింగ్ ఉన్నాయో, ఎక్కడైతే ఆగిపోయినాయో అన్నీ కూడా మళ్ళీ అది అందరికీ అందేలా చేస్తారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కార్మిక శాఖలో ఇప్పుడు చెప్పినట్టుగా చాలా చోట్ల అన్యాయం జరిగితే పట్టించుకున్న నాదులు లేదని, ఇప్పుడు అలా ఉండదు. మొట్టమొదటిగా తనే వెళ్ళి విజిట్ చేసి ఎక్కడ సమస్య ఉన్న సమస్యలు తెలుసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులకు అండగా ఉండి కార్మికులు బాగుండేలా చూసి కార్మికుడు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఆ విధంగా కార్మికుడు బాగుండేలాగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కార్మిక శాఖ మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తారని సుభాష్ ద్వారా తెలియజేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. కాకినాడ రూరల్ రమణయ్యపేట మార్కెట్ వద్ద డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని బలిదాన దివస్ గా జూన్ 23న ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్, కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి తెలియజేశారు. కాకినాడ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్, కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1953 జూన్ 23న ఆయన దేశం కోసం ప్రాణాలర్పించడం జరిగిందని, 1901 జూలై 6న జన్మించిన ఆయన చిన్నప్పటి నుండి దేశభక్తిని అలవర్చుకుని దేశం కోసం అహర్నిశల పనిచేసిన మహోన్నతుడని ప్రతి ఒక్కరూ వారి జీవిత వృత్తాంతం తెలుసుకుని కుల మతాలకు అతీతంగా దేశభక్తితో ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కవికొండల భీమశంకర్, యువమోర్చా జోనల్ ఇన్ఛార్జ్ అనపర్తి వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి రమణేశ్వర్, కరప మండల అధ్యక్షులు పద్మ, రూరల్ మండల ప్రధాన కార్యదర్శి బల్లా సుధాకర్, యువ మోర్చా ప్రధాన కార్యదర్శి కాదామూర్తి, అన్నపూర్ణ, నాగసుధ, కొప్పిరెడ్డి శ్రీనివాసరావు, తుమ్మలపల్లి బాబురావు, పోలిశెట్టి శ్రీను, పి అయ్యప్ప, సిహెచ్ రాజు, ఎం శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఉండే విధంగా వాళ్ళకి ఒక కాన్స్టిట్యూషన్ అంటే ఆర్టికల్ 370, ఒక జెండా, అదేవిధంగా అక్కడ ఉండే ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి లాగా పిలవడం, వజీర్ ఆజం అని పిలవడం, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చూసే పరిస్థితుల్లో శ్యామప్రసాద్ ముఖర్జీ గారు భారతీయ జనసంఘ్ని ఏర్పాటు చేయడం, ఆయన ఇంతకుముందు ఉన్నత పదవుల అధిరోహించినా కానీ దేశం కోసం ఒక ఇష్యూ మీద పోరాడిన వ్యక్తి. మనం ఈ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులను చూస్తే కనుక ఎక్కడా కూడా ఒక ఇష్యూ, ముఖ్యమైన ఇష్యూని పట్టుకుని దానికోసం పోరాడి జీవితాన్ని ప్రాణత్యాగం చేసిన వ్యక్తులు మనం అరుదుగా చూస్తాం. అలాంటి వ్యక్తి మన శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. ఆయన వేసిన పాటలోనే ఈ రోజున మనందరం కలవడం జరుగుతుంది. ఎందుకంటే హిందూ సమాజంలో మొట్టమొదటిసారిగా నెహ్రూ క్యాబినెట్లో ఉండి ఆయన
పాకిస్తాన్కి అనుకూలంగా వ్యవహరించిన ఏదైతే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, నెహ్రూ ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక చీకటి ఒప్పందం జరిగింది పాకిస్తాన్కి, ఢిల్లీకి సంబంధించి. ఆ చీకటి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఆయన మంత్రి పదవి కూడా రాజీనామా చేసి మొట్టమొదటిసారిగా 1951లో భారతీయ జనసంఘ్ అనే పార్టీని స్థాపించి ఆర్ఎస్ఎస్ సపోర్టుతో ఆయన పార్టీ స్థాపించారు. మొట్టమొదటి హిందూ సమాజం కోసం వ్యవస్థీకరించిన భారతీయ జనసంఘ్ ఏదైతే ఉందో ఈ రోజున, అంటే 1978లో జనతా పార్టీ, ఈ రోజున 80లో భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందింది. చుండ్రు సుబ్బయ్యమ్మ రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమంలో 20 లక్షల రూపాయల నిధులతో లిఫ్ట్ సౌకర్యం కల్పించిన కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ సంస్థ సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమం చైర్మన్ టీవీఎస్ఎన్ ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణీయపేట గ్రామం రాయుడుపాలెంలో గల రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమంలో 20 లక్షల రూపాయలు విలువ చేసే లిఫ్ట్, యోగా హాల్, కిచెన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమం చైర్మన్ టీవీఎస్ఎన్ ప్రసాద్ అధ్యక్షత వహించగా కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ సీఈఓ మెర్ల మురళీధర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమానికి అన్నపూర్ణ పథకం క్రింద 30,000 రూపాయలు అందించిన దాతలను ముఖ్య అతిథి కాకినాడ సీపోర్ట్ సీఈఓ మురళీధర్, రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ నరహరిశెట్టి రవికృష్ణ, వృద్ధాశ్రమం సెక్రటరీ సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా సాలువా కప్పి పుష్పగుచ్చం అందించి జ్ఞాపికలను బహుకరించి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమానికి సేవలు అందించిన ఉషారాణి, పద్మజావాణి, ఫాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ టీవీ బాలకృష్ణ, సత్యపాల్, నేతి నాగేశ్వరరావు, వివివి వర్మ, లంకా సాయిబాబా, డాక్టర్ కామరాజు, శ్రీ విజయలక్ష్మి బాయిల్ అండ్ రా రైస్ మిల్ అధినేత గొలుగూరి హరనాథ్ రెడ్డి, యార్లగడ్డ జగదీష్లను, మురళీధర్, రవికృష్ణ, టీవీఎస్ఎన్ ప్రసాద్, సుబ్రహ్మణ్యంలను ఘనంగా సత్కరించారు. 20 లక్షల రూపాయలతో నిర్మించిన లిఫ్ట్, 3 లక్షల రూపాయలతో నిర్మించిన జ్ఞానమందిరం, కిచెన్ రూమ్లను అతిథులు మురళీధర్, డాక్టర్ టీవీ బాలకృష్ణ, డాక్టర్ కామరాజు చేతుల మీదుగా రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకినాడ సీపోర్ట్ సీఈఓ మురళీధర్ మాట్లాడుతూ రోటరీ వృద్ధాశ్రమంలో ఎంతో మంది వృద్ధులకు సేవ చేసే అవకాశం కల్పించిన రోటరీ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమం కార్యవర్గ సభ్యులు ముఖ్య అతిథి మురళీధర్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య, నల్లమిల్లి, మాచారెడ్డి, పద్దరాజు, జీకే శ్రీనివాస్, నెక్కంటి శ్రీనివాస్, కొప్పిరెడ్డి, సాంబమూర్తి, అమ్మనబోయిన ఏడుకొండలు, పెద్ద సంఖ్యలో రోటరీ క్లబ్ సభ్యులు, వృద్ధాశ్రమం వృద్ధులు పాల్గొన్నారు. ఆశ్రమ శ్రావణికి మాకు ఈ కంపెనీస్ వాళ్ళు రినోవేషన్ కి, రిపేర్ వర్క్ కి, అలా పర్మనెంట్ ప్రాజెక్ట్ కూడా ఇస్తున్నారు. అంచేత మీరు అలా కాంట్రాక్ట్ చేయండి. ఫస్ట్ ఫ్లోర్ అంతా చేసాం, సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ చేసాం, ఫస్ట్ ఫ్లోర్ చేయాలంటే ఆవిడ సలహా ఇచ్చారు. అప్పుడు మన దాంట్లో ఎవరికి తెలుసా ఓఎన్ చేసే వాళ్ళు, కానీ మాకు పిఆర్ కాలేజీకి పిఠాపురం రాజా సర్కిల్ అని ఆ సర్కిల్ మురళి గారు చేయించారు సీపోర్ట్స్ ద్వారా, లేదా అక్కడ అలా పరిచయం. సో ఇక్కడ ఓఎన్ చేసే వాళ్ళు అప్పుడు లేరని పద్మజావాణి మా జీపీటీలో స్టూడెంట్ తను, నేను వర్క్ చేసిన దగ్గర అక్కడ స్టూడెంట్ అలమ్నీకి తన ప్రెసిడెంట్ అనమాట. ఒక 2-3 సంవత్సరాల నుంచి ఓఎన్ చేసే వాళ్ళు లేరు, 20 లక్షల వరకు లాగింది అక్కడ. సో అప్పుడు మన క్లబ్ లో మెంబర్స్ ఎవరినో కాంటాక్ట్ చేయటందుకు మన పద్మజవాణి గారు ఉన్నారు కదా, మనం చేద్దామని చెప్పేసి మీ ఇద్దరం కలిపి వెళ్తా 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 అడగడానికి కాదండి, వాళ్ళిద్దరిని వరల్డ్ ఎల్డర్స్ డేకి మేడం నేను ఆయన ఇద్దరిని కూడా ఇన్వైట్ చేశాను. విమెన్ కోసం, డౌన్ ట్రాడెన్ విమెన్ కోసం చాలా ప్రాజెక్టులు చేస్తున్నాం. అందులో భాగంగా మన బీచ్ క్లీనింగ్ ప్రాజెక్టు ముందు మాకైతే ఓఎన్జీసీ వాళ్ళు సపోర్ట్ చేశారు. తర్వాత 2 ఏళ్ల తర్వాత వాళ్ళు ఆ ప్రాజెక్టు వాళ్ళు మానేస్తే వెంటనే మేము సీపోర్ట్కి వెళ్ళి సార్ని అడిగినప్పుడు బీచ్ క్లీనింగ్ అనేది మాకు కూడా చాలా అవసరం, ఎందుకంటే బీచ్ ఒడ్డున మేము ఉన్నాం, మా ఆఫీసులకి వాసన వస్తుంది కాబట్టి మాకు కూడా అవసరం అమ్మా అని వెంటనే ఒక 10 lakhs మాకు శాంక్షన్ చేశారు. మీరు చూసే బీచ్ క్లీనింగ్గా ఉండడానికి కారణం సారు. అక్కడ ఉండే మత్స్యకార మహిళలు 5గురికి మేము
జీతాలు ఇస్తూ ప్రతి నెల 8,000 పైన జీతాలు ఇస్తూ యూనిఫామ్ ఇస్తూ వాళ్ళకి ఈ క్లీనింగ్ యాక్సెసరీస్ అన్నీ కూడా ఇస్తూ మేము ఆ బీచ్ని క్లీన్గా ఉంచే మంచి కార్యక్రమం ఎందువల్ల చేయగలుగుతున్నామంటే సార్ వల్ల. దీనివల్ల ఆ మత్స్యకార మహిళలు రోజు కూడా వాళ్ళు అంటే వాళ్ళ హస్బెండ్ సముద్రం. సో ఒక్కసారి మా కేవీ రావు గారికి తెలియజేస్తాను. ముఖ్యంగా ఇలాంటి వాటిల్లో నేను స్పెషల్గా స్ఫూర్తి తీసుకుంటుంది ఉషారాణి గారు, పద్మజ గారు. వీళ్ళిద్దరూ అసలు వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ నిజంగా మామూలుగా చెప్పలేము యాక్చువల్గా. ఎందుకంటే మేమేదో వచ్చి ఆ రోజు వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి వెళ్ళిపోయి ఇలా కాదు కదా. రోజు ఈ సంస్థని వచ్చి ఆ టైం ఇవ్వటం అనేది చాలా చాలా పెద్ద పని. అది డబ్బులు ఇవ్వటం అనేది నథింగ్. ఆ టైం ఇచ్చి వాళ్ళకి సేవ చేయటం, ఎస్పెషల్లీ మన వయసు కూడా ఒకసారి చూసుకుంటే మనం 65లో అది దాటిపోయి ఉన్నాం. అయినా సరే ఆ ఎనర్జీ లెవెల్స్ చూస్తే కనుక నిజంగా వారికి ఒక్కసారి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోటరీ క్లబ్ చేస్తున్న చాలా సేవల్లో ఇదొక సేవ. సో దానికి రోటరీ క్లబ్ సభ్యుల్ని, వారి కార్యవర్గాన్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈ చైర్మన్గా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే చాలా చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి లేకపోతే శివపూజ కూడా చేయలేమని చిత్తశుద్ధితో మా సెక్రటరీ గారు, నేను, అలాగే మా బోర్డు మెంబర్స్ అందరం కూడా చేయడం జరిగిందని తెలియజేస్తున్నాను. ఇంత మంచి లిఫ్ట్ని ఎప్పటి నుంచో గత 8-10 సంవత్సరాలు పెట్టి లిఫ్ట్ పెట్టాలి అనుకుంటున్నాం. కానీ దానికి ఈరోజు కాకినాడ సీపోర్ట్ ద్వారా మనకి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలు శ్రీ మురళీధర్ గారు, సీపోర్ట్ వారు ఇస్తారు కానీ దానికి కూడా ఎవరు చెప్తే ఇస్తారు అనేది మనకి తెలియదు. అలాగే వాణి గారు, మన ఉషారాణి గారు, మేమందరం వెళ్ళి రిక్వెస్ట్ చేయడం, వారేమో అంగీకరించడం జరిగింది. ముఖ్యంగా మన రోటరీ క్లబ్ సభ్యులందరి తరపు నుంచి కూడా, అలాగే మన తల్లులందరి తరపు నుంచి కూడా వారికి, కాకినాడ సీపోర్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. యువత లోకల్ బిజినెస్ నెట్వర్క్ సంస్థను ఏర్పాటు చేయడమే కాకుండా దానిని జాతీయ స్థాయిలో విస్తరించే విధంగా చర్యలు చేపట్టాలని డాక్టర్ బాదం బాలకృష్ణ, వైడి రామారావు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తులు ఆకాంక్షించారు. కాకినాడ మెయిన్ రోడ్ లో గల రీవ్స్ రాయల్ ఎంపైర్ మినీ ఫంక్షన్ హాల్లో లోకల్ బిజినెస్ నెట్వర్క్ సంస్థ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎల్బిఎన్ సంస్థ కాకినాడ చాప్టర్ అధ్యక్షులు అంకుర్ సురానా అధ్యక్షత వహించగా, డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ ఫౌండర్ డాక్టర్ బాదం బాలకృష్ణ, రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తులు విశిష్ట అతిథులుగాను, సెంట్రల్ ట్యాక్స్ సూపరింటెండెంట్లు విజయ్ కుమార్, కమలాకర్ రావు, లయన్స్ పాస్ట్ గవర్నర్ ముంజులూరి విశ్వేశ్వరరావు, లయన్స్ క్లబ్ నాయకులు చిట్నీడి శ్రీనివాస్, తలారి రామచంద్రరావు, నడింపల్లి వినోదులు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా అతిథుల చేతుల మీదుగా లోగోను ఆవిష్కరించారు. అనంతరం ప్రథమ వార్షికోత్సవం కేకును అతిథులు కట్ చేశారు. ఈ సందర్భంగా అతిథులు డాక్టర్ బాదం బాలకృష్ణ, వైడి రామారావు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ఎంవి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ యువత ఆలోచనకు పదును పెడితే చక్కటి ఆవిష్కారాలు చేయవచ్చని అన్నారు. ఎల్బిఎన్ను దేశవ్యాప్తంగా విస్తృతం చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎల్బిఎన్ సెక్రటరీ డాక్టర్ సిరాజ్, వైస్ ప్రెసిడెంట్ రవితేజ, ట్రెజరర్ ఏవివి సతీష్ కుమార్, కమిటీ మెంబర్ సత్యం, అంకిత్ జైన్, అబ్దుల్ రజాక్, సామా సౌర్య పెద్ద సంఖ్యలో ఎల్బిఎన్ సభ్యులు పాల్గొన్నారు. ఫస్ట్ యానివర్సరీ ఫంక్షన్కి అధ్యక్షత వహిస్తున్న ఈ యొక్క చాప్టర్ ప్రెసిడెంట్ అంకుర్ జైన్ గారికి, ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన వైడి రామారావు గారు, ఏదైనా ఒక ఆర్గనైజేషన్ పెట్టాలంటే మొట్టమొదటిది నమ్మకం. ఈరోజు డబ్బుకి కొదవలేదు, కానీ ఆ పని చేసే వ్యక్తి మీద నమ్మకం ఉంటే మాత్రం ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేసి
ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేస్తారు. దిస్ ఇస్ ద ప్రూవెన్ ఫ్యాక్ట్ ఫ్రమ్ లాస్ట్ సో మెనీ ఇయర్స్. ఈరోజు నేను చెప్తున్నది కాదు. మరి ఇప్పుడే చెప్పాను ఆయన ఫ్యామిలీ మెంబర్స్ గురించి. బయట ఈ వర్క్ చేస్తున్నప్పుడు షాప్లో ఉండకపోయినా దే హ్యావ్ సపోర్టెడ్ అని. డెఫినెట్గా ఫ్యామిలీ సపోర్ట్ లేనిది ఎవరు ఏం చేయలేరు. అందుకని మీ ఫ్యామిలీకి ముందర అభినందనలు తెలియజేస్తాను మీ ఫ్యామిలీ మెంబర్స్. మరి నాకు ఆశ్చర్యం వేసిందంటే ఇన్విటేషన్ చూసిన తర్వాత చేసేదేమో బిజినెస్ నెట్వర్కింగ్, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం. పిలిచిందేమో సేవా రంగంలో ఉన్న వాళ్ళని. అఫ్కోర్స్ సార్, సమ్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ప్రొఫెషనల్స్ ఆల్సో. బిజినెస్ ప్రొఫెషన్ అవ్వచ్చు, లేకపోతే హాస్పిటల్ ఇది అవ్వచ్చు, అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ అవ్వచ్చు. ఈ మరి పూర్తిగా బిజినెస్ ఏదో ఒక రంగంలో, సేవా రంగంలో ఎంతో కొంత యాక్టివ్గా ఉన్న వాళ్ళందరినీ పిలిచారు. నాకు అర్థమైంది ఏంటంటే బిజినెస్కి సేవని జోడిస్తే చాలా బాగా చేయొచ్చని అర్థమైంది. దట్ ఇస్ ప్రూవెన్ ఫ్యాక్ట్. మీరందరూ నెట్వర్కింగ్ చేసుకుంటున్నప్పుడు బిజినెస్ ఒకరికొకరు ఎంత షేర్ చేశారో తెలియదు, కానీ ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టినప్పుడు కానీ, ఒక ట్రీ ప్లాంటేషన్ చేసినప్పుడు మాత్రం అద్భుతంగా కోఆర్డినేట్ చేసి చాలా బాగా చేశారు. నిజంగా ఐ వాంట్ టు అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. బట్ స్టిల్ ఎవరు గ్రూప్ ఒక్కొక్కలాగా పెట్టుకుంటారు. ఇది ఓల్డ్ ట్రెండ్కి కన్నా న్యూ ట్రెండ్ డెఫినెట్లీ వెల్కమింగ్ అండి. అంటే ఓల్డర్ జనరేషన్లో పక్కవాడు నా దగ్గర ఏదైనా లేకపోతే పక్కవాడి షాప్లో ఉంటుంది వెళ్ళమని కూడా చెప్పేవారు కాదేమో, నాకు తెలిసిన బిజినెస్. సో ఇప్పుడు నా దగ్గర లేదు, మా ఫ్రెండ్ దగ్గర ఉన్నది, అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి కొనుక్కోండి అని చెప్తారు. సో దిస్ ఇస్ అ వెరీ వెల్కమింగ్ మూవ్ అండి. అంటే యంగర్ జనరేషన్ కొంతమంది కలిసి బిజినెస్ గ్రూప్ కింద ఫార్మ్ అయ్యి ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవడం అన్నది ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద కమ్యూనిటీ అండ్ ఫర్ ద బిజినెస్ కమ్యూనిటీ. ఇంకో దగ్గర ఎక్కడికో వెళ్ళి కొనుక్కోవడం, సో ఊర్లోనే బిజినెస్ లేకుండా పోతారు. సో అటువంటిది అవాయిడ్ చేయగలుగుతాం. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఒక హాస్పిటల్లో వర్క్ చేసినప్పుడు ఆ హాస్పిటల్లో పలానా ఎక్విప్మెంట్ లేదన్నప్పుడు న్యాచురల్గా అప్పట్లో మేము వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ వెళ్ళిపోండి అని చెప్పేవాళ్ళం. సో ఇప్పుడు నాకు అప్పుడు వచ్చిన థాట్ ఏంటంటే, మన దగ్గరకు వచ్చిన పేషెంట్ ఇంకో దగ్గరికి ఎక్కడికి వెళ్ళకూడదు. సో దట్ వాస్ ద రీజన్ వై మేము ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్న హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి కారణమే అది. ఎందుకంటే మనం అన్ని చేసి పెట్టిన తర్వాత వడ్డించిన విస్తరలాగా ఈ పేషెంట్ తీసుకెళ్ళి ఎక్కడో పెడతారు, మేజర్ సర్జరీ, మేజర్ ప్రొసీజర్ వాళ్ళు చేస్తారు. సో వీ డూ ఆల్ ద డర్టీ వర్క్ అని ఆ రోజుల్లో నాకు అనిపించి, ఎందుకు మనం పేషెంట్కి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేము అని అనిపించి మేము మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ కలిపి ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేసుకోవడం కేవలం బిజినెస్ ప్రయోజనాలే కాకుండా దానికి సేవను జోడించి మంచి కార్యక్రమాలని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. కాకినాడ నగరానికి చాలా విశిష్టతలు ఉన్నాయి. కాకినాడని దేశంలో 100 స్మార్ట్ సిటీలుగా అనౌన్స్ చేయాలని తలపెట్టినప్పుడు మొదటి 20లోనే కాకినాడని స్మార్ట్ సిటీ కింద అనౌన్స్ చేయడం జరిగింది. కాకినాడకి స్వతహాగానే స్మార్ట్ సిటీ లక్షణం ఉంది. దానికి కారణం ఏమిటంటే, ఇక్కడ అనేకమైనటువంటి సంస్థలు దశాబ్దాలు, శతాబ్దాల తరబడి పనిచేస్తూ ఉన్నాయి. చాలా సంస్థలు మన కళ్ళెదురుగా. ఆ సంస్థలన్నీ కూడా ఆ రోజుల్లో మహానుభావులు ప్రారంభం చేసి దానిని తదుపరి తరాల వాళ్ళు తీసుకుని వెళ్తూ వాటిని నిర్వహిస్తూ ఉన్నారు. అందులో మరి రెడ్ క్రాస్ కూడా ఒకటి 95 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది. కంబైన్డ్ మెడ్రాస్ స్టేట్లో సికింద్రాబాద్ తర్వాత చెన్నై, తర్వాత సికింద్రాబాద్ తర్వాత కాకినాడలో 1928లో వెళ్ళింది. ఒక యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్ కానీ, సరస్వతి గాన సభ కానీ, శ్రీరామ సమాజం కానీ, కోకనాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, ఎన్ని దశాబ్దాల శతాబ్దాల తరబడి పనిచేస్తూ ఉన్నాయి. పిఆర్ కాలేజ్, ఇక్కడ నుంచి ఎంతో మంది గొప్ప వ్యక్తులు ప్రపంచమంతా వెళ్ళి కాకినాడ యొక్క కీర్తిని చాటినటువంటి ప్రాంతం. అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఒలింపిక్ డే రన్ జరిగింది. కాకినాడ జిల్లా క్రీడా మండలి మైదానం నుండి ప్రారంభం కావాల్సిన ఒలింపిక్ డే రన్ వర్షం కారణంగా కాకినాడ శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల నుండి ప్రారంభమైంది.
రన్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఒలింపిక్ సంఘం సీఈఓ చుండ్రు గోవిందరాజు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి శ్రీనివాసరావు, జిల్లా ఒలింపిక్ సంఘం ప్యాట్రన్ బామిరెడ్డి, కాకినాడ జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి డాక్టర్ జి ఎలీషాబాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శి వి రవిరాజు, ఉపాధ్యక్షులు బి అర్జున్రావు, సంఘ సభ్యులు బి కృష్ణమూర్తి, రాష్ట్ర వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ఎల్ జార్జ్, పీఈటీ ఎన్ సూరిబాబు, పీడీలు, కోచ్లు, క్రీడాకారులు, క్రీడాకారిణీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు ఒలింపిక్ మోటో క్రీడాకారులకు తెలియజేశారు. కంట్రీలో కూడా ఇది యాక్టివిటీ జరుగుతుంది. దానిలో భాగంగా గత 30 సంవత్సరాలుగా ఒలింపిక్ అసోసియేషన్ గతంలో తూర్పుగోదావరి జిల్లా, మరి 2 ఏళ్లుగా కాకినాడ జిల్లాలో క్రమ తప్పకుండా ఏర్పాటు చేసేది మన జిల్లా మాత్రమే. దానిలో సందర్భంగా ఈనాటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన డిఎస్డిఓ గారు శ్రీనివాస్ కుమార్ గారు, రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ సీఈఓ అయినటువంటి శ్రీ చుండు గోవిందరాజు గారు, అదేవిధంగా కాకినాడ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్యాట్రన్ శ్రీ బామిరెడ్డి గారు, మరి జిల్లా అసోసియేషన్ సెక్రటరీ అయినటువంటి ఎలీషా గారు, మరి ఎగ్జిక్యూటివ్ మెంబరు కృష్ణమూర్తి గారు, ముఖ్యంగా మా ఒలింపిక్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి శ్రీ అర్జున్ గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు లంకా జార్జ్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ కోచెస్, ఫిజికల్ డైరెక్టర్స్, అదేవిధంగా పేరెంట్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా ఒలింపిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాకినాడ నగరంలో సుమారు 20 సంవత్సరాలుగా రమ్య హాస్పిటల్ ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం జరుగుతుందని రమ్య హాస్పిటల్ అధినేత డాక్టర్ పితాని అన్నవరం, డాక్టర్ ప్రభావతిలు పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్లో గల రమ్య హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవల జరిగిన గర్భిణీ మృతి సంఘటనపై ఆస్పత్రి తప్పు ఏమీ లేదని, 20 నిమిషాల్లోనే అంతా అనుకోని విధంగా జరిగిపోయిందని వారు వివరించారు. గర్భంలో ఉన్న శిశువును, తల్లిని కూడా రక్షించేందుకు డాక్టర్ తీవ్ర ప్రయత్నం చేశారని, కానీ ఫలితం లేకపోయిందని వారు విచారం వ్యక్తం చేశారు. ఈ రోజు వరకు 1,00,000 మంది పిల్లల్ని మన హాస్పిటల్ నుంచి బయట పెట్టారు. ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఇంత సంఖ్య లేదు. మీరు కనుక్కోండి. వీఆర్ హ్యావింగ్ ద ఎవిడెన్స్. 1,00,000 మందిని మేము సమాజంలోకి పంపించాము. వివిధ హోదాల్లో వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ అప్పుడే పుట్టిన పిల్లలు కూడా ఉన్నారు. సో దీని చరిత్ర అంతా. సో ఇక్కడ అసలు ఏ విధమైన అన్యాయం కానీ ఏ విధమైన, ఎందుకంటే మేడం గారి గురించి మీకు తెలుసు, ఆమె ఓన్లీ హాస్పిటల్కే డెడికేటెడ్. ఉదయం వస్తారు, ఉదయం లెగుతారు, బైబిల్ చదువుకుంటారు 1 గంట, తర్వాత టిఫిన్ చేసి కిందకు వస్తారు, రాత్రి 12-1 గంట వరకు కూడా ఆమె పేషెంట్లతోనే ఉంటారు. ఆ వచ్చే పేషెంట్ని సొంత బెడ్లా చూసి, నిన్న జరిగిన దానిలో మాకు మందుల రూపంలో మేమైతే ఫ్రీగా సర్వీస్ చేసాం, కానీ బయట నుంచి వచ్చిన డాక్టర్స్కి 10,000, థియేటర్లో డ్రగ్స్కి 10,000, వాళ్ళు పైసా పే చేయలేదు. ఎందుకంటే మేము ఎవరి దగ్గర కూడా అడ్వాన్స్ పే చేయించుకోము. సో ఇట్లా చేస్తుంటే నిన్న ఎవరో ఒక మన మీడియా సోదరుడు, ఎందుకంటే మీరే అంటే సమాజంలో ఎక్కడ మంచి జరుగుతుందో ఆ మంచి గురించి జనాలకు తెలియజేసేది మీరే, ఆ మంచిని జనాలకు ఉపయోగించుకునేట్టు చేసేది కూడా మీరే. అలాంటి మీలో ఒక మీడియా సోదరుడు నాకు ఫోన్ చేసి, ఏంటండి రెగ్యులర్గా ఎలాగా సంభవిస్తున్నాయి మీ దానిలో అన్నాడు. నాకు చివుక్కు అనిపించింది. అసలు ఈ మధ్యకాలంలో జరిగిన ఏట్లోని కూడా మా నిర్లక్ష్యం లేదు. ఇప్పుడు మేము దేవుళ్ళం కాదు. 1,00,000 మంది మా దగ్గరికి వస్తే 99.8% కూడా బ్రతికించడానికి చూస్తాం. 2%, 3% మా చేతుల్లో, ఎవరి చేతుల్లోనే ఉండదు. ఏ డాక్టర్ అమెరికా వెళ్ళినా, నిన్న సంభవించిన కాంప్లికేషన్కి అమెరికా వెళ్ళినా దేర్ ఈజ్ నో ట్రీట్మెంట్ అట్ ఆల్. ఎందుకంటే టైం ఇవ్వదు. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం అంటే అది సడన్గా ఆన్సెట్ అవుద్ది. దానికి డయాగ్నోసిస్ కూడా లేదు. 2 రకాలు ఉంటాయి, రెస్పిరేటరీ, హెమరేజిక్. రెస్పిరేటరీ మేము సస్పెక్ట్ చేసింది ఏంటంటే రెస్పిరేటరీ అని మేము సస్పెక్ట్ చేస్తున్నాం. రెస్పిరేటరీ మోర్ డేంజరస్. ముందర లంగ్స్ కొలాప్స్ అవుతుంది, తర్వాత కార్డియాక్ అరెస్ట్, డెత్. ఇదంతా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 15 minutes. దీనిలో ఎవరేం చేయగలరు? ఇప్పుడు మేము పేషెంట్ని అలా వదిలేసి మేము లేకుండా ఉంటే అది నిర్లక్ష్యం అనిపిస్తుంది. మేము ఉదయం నుంచి వచ్చిన దగ్గర నుంచి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాము.
ఆ ఏర్పడిన కాంప్లికేషన్కి నేను కాదు కదా, ఎవరు ప్రపంచంలో ఎవడు ఏమీ చేయలేడు, దేవుడు తప్ప. దేవుడే మహిమతో ఏదైనా చేస్తే ఆపాలి తప్ప కాంప్లికేషన్ని. డాక్టర్ అని ఎవడు కూడా ఏమీ చేయలేడు. కానీ షుగర్ టెస్ట్ చేసాం, నార్మల్గా ఉంది. వెంటనే ప్రిక్ చేస్తే అప్పుడు నెయిల్స్ అన్నీ బ్లూయిష్ అయిపోయినాయి అనమాట. సో 60% అట్లా ఉంది. అంటే రెస్పిరేషన్స్ ఉంటే కొంచెం డీప్ రెస్పిరేషన్స్ తీసుకుంటా ఉంది. ఇంకా వెంటనే నాకు ఐ సస్పెక్టెడ్ పల్మరీ అంటే అమ్నోటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం అనమాట. సో ఈ ఎంబాలస్ ఏమవుతుందంటే అంటే ఎనీ ఫీటల్ సెల్స్ కానీ లేకపోతే అట్లా డిస్లాడ్జ్ అయ్యి ఈ పల్మరీ వెజల్స్లోకి వెళ్ళిపోయి ఇమీడియట్గా హార్ట్ పైన ఎఫెక్ట్ ఉంటుందండి. అంటే రెస్పిరేషన్ బ్లాక్ అవుతుంది. సో రెస్పిరేషన్ డిఫికల్ట్ అవుతుంది. సో సెకండరీ టు దట్ అంటే కార్డియాక్ అరెస్ట్లోకి వెళ్తారనమాట. అది కూడా అంటే అంత టైం మనకి ఇవ్వదు, అంటే ఫాస్ట్గా జరుగుతుంది. సో వెంటనే మేము థియేటర్కి షిఫ్ట్ చేసాం. ఇంకా లేబర్ రూమ్ కూడా థియేటర్ పక్కనే మాకు. సార్ కూడా వెంటనే వచ్చేసారు, వెంటనే ఇంటిబేట్ చేశారు. సో నేను అంటే పేషెంట్ వాళ్ళకి ఒకసారి పిలిచి వాళ్ళ హస్బెండ్ కూడా పిలిచి, బాబు అంటే షీ వెంట ఇన్ టు దిస్ కాంప్లికేషను, ఇంకా వాళ్ళు సిపిఆర్ చేస్తూనే ఉన్నారు. ఇంకొక 2 అనెస్టిస్టులు కూడా వచ్చేసారు. మేము అంటే ట్రాలీ మీద షిఫ్ట్ చేస్తూనే వాళ్ళు కూడా వచ్చేసారు. సో వెంటనే వాళ్ళు సిపిఆర్ చేస్తూ పేషెంట్కి అంటే ఇంటిబేషన్ వెంటిలేట్ చేస్తూ ఉన్నారు. నేను సర్జరీకి ఇమీడియట్ వాళ్ళ కన్సల్ట్ తీసుకొని అంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ బేబీ ఏమన్నా హోప్, లాస్ట్ హోప్స్ బేబీని డెలివరీ చేద్దామని చేశాము. ఈ లోపల అంటే మేము సెక్షన్ పోస్ట్ చేస్తున్నప్పుడే అంటే క్యాన్లా ఇంకోటి ఎక్స్ట్రా క్యాన్లా పెడుతున్నప్పుడే ఆ బ్లడ్ని అంటే క్రాస్ మ్యాచింగ్ పంపిస్తాం అనమాట. అంటే బికాస్ ఏమన్నా పీపీహెచ్ అవుతుంది, బికాస్ వీ ట్రై ఆర్ లెవెల్ బెస్ట్ అంటే ఆ టైంలో పంపించినప్పుడు అది టిపికల్గా ఆ పేషెంట్ ఏంటంటే ఆ బ్లడ్ కూడా ఇంకా క్లాటింగ్ లేదు, అంటే ఇంకా డెలివరీ అవ్వలేదు, అంటే జస్ట్ క్లాటింగ్ లేదు, అంటే డిసెమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్ అని అంటే కోయాగులేషన్ ఎఫెక్ట్ అవుతుందండి. అంటే ఈ ఫ్లూయిడ్ ఎంబాలిజంలో ఇచ్చాము అంటే వెంటనే అంటే అనెస్థిస్ట్ సారే కదా సెకండ్స్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన కళ్ళ ముందు. అంటే నాకు 30 years ఎక్స్పీరియన్స్లో ఐ థింక్ దిస్ ఈస్ ద 5th కేస్ అంటే వాట్ ఐఎమ్ ఫేసింగ్, బికాస్ మల్టిపుల్ ఎన్నో థౌజండ్స్ ఆఫ్ డెలివరీస్ చేశాము. మాకు అంబాజీపేటలో నేను ఆల్మోస్ట్ పర్ మంత్ 450 డెలివరీస్ అట్లా చేసేదాన్ని. సో నేను మణిపల్లి నుంచి వస్తాను. మణిపల్లిలో కూడా ఐ సా 2 పేషెంట్స్. ఒకటి అమ్నాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజము అంటే డెలివరీ అప్పుడు మేము చూసాము. ఇంకొకటి మణిపల్లిలోనే అంటే డాక్టర్ అనుష వాళ్ళ టైం అప్పుడు కూడా తను అంటే వెసిక్యులర్ మోలార్ ప్రెగ్నెన్సీలో ఆ టైం అంటే మోలార్ ప్రెగ్నెన్సీ అప్పుడు పేషెంట్ అమ్నాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం. ఏ పేషెంట్ కూడా అంటే నేను చూసిన 5 కేసెస్లో కూడా అంటే రివైవ్ చేయటం అనేది కష్టం. రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమానికి సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ 30,000 రూపాయల సౌండ్ సిస్టమ్ చైర్స్ ను బహుకరించడం అభినందనీయమని రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమం చైర్మన్ టీవీఎన్ ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ రాయుడుపాలెంలో గల రోటరీ వృద్ధాశ్రమంలో నూతనంగా ఏర్పాటు చేసిన జ్ఞాన మందిరంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి వృద్ధాశ్రమం చైర్మన్ ప్రసాద్ అధ్యక్షత వహించగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని సౌండ్ సిస్టమ్ను బహుకరించారు. ఈ సందర్భంగా టీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ సానా సతీష్ బాబు ఫౌండేషన్ జ్ఞాన మందిరానికి సౌండ్ సిస్టమ్ను చైర్స్ బహుకరించిన చైర్మన్ తలాటం హరీష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ సుబ్బారావు మాట్లాడుతూ రోటరీ క్లబ్లకు ఎలాంటి అవసరం వచ్చినా తమ ట్రస్ట్ల ద్వారా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు డాక్టర్ టీవీ బాలకృష్ణ, చార్మినార్ వర్మ, మమతా శ్రీనివాస్, ఆదిత్య, చందు, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. ముందు కూడా సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా చైర్మన్ హరీష్ గారి ద్వారా మీ అందరికి కూడా సహాయ సహకారాలు ఉంటాయని చెప్తూ మరి హరీష్ చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీగా నేను మరి ఈ విధంగా మీకు అభినందన తెలుపుతున్నాను. అలాగే ముందు కూడా సానా సతీష్ బాబు యొక్క ఫౌండేషన్ ద్వారా చైర్మన్ హరీష్ గారు ముందు చాలా కార్యక్రమాలు చేపడతారు. అలాగే మీకు యువజన సహకారం కావాలన్న మన హరీష్ గారిని సంప్రదించవలసిగా కోరుచు. హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ మేము 10 years 5 years సర్వీస్ చేస్తున్నామండి. సతీష్ గారు నాకు ఆయన కూడా ఈ 2 కాకుండా సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా నాకు సేవ ఎక్కువ చేద్దామన్నారు. వెంటనే ఈ రోజు నుంచి ఆ కార్యక్రమం అనేది సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా జరుగుతుందండి. మన రోటరీకి మనకు కావాల్సిన వీలైనంత వరకు ఎంత సర్వీస్ చేయాలన్నది మనకి పెద్దలందరూ అడిగినట్టు నేను ఏ సర్వీస్కైనా సానా సతీష్ ఫౌండేషన్ ముందుకు ఉంటుందండి. మీకు ఏ అవసరం ఉన్నా నేనే మీ దగ్గరకు వచ్చి
సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. తండ్రిని కోల్పోయిన చిన్నారుల ఉన్నత చదువులకు ₹1,00,000 సహాయం అందించేందుకు ముందుకు వచ్చిన యువ నాయకుడు వాసిరెడ్డి సురేష్ అభినందనీయుడు అని శ్రీ యువసేన అధ్యక్షులు బొల్లం సతీష్ పేర్కొన్నారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొలుత వాసిరెడ్డి సురేష్ కు శ్రీ యువసేన చైర్మన్ సతీష్, సభ్యులు వేద పండితులతో వేదాశీర్వచనం అందించి ఫ్రూట్స్ బంచ్ను అందించి సత్కరించారు. అనంతరం తండ్రిని కోల్పోయిన చిన్నారులకు ₹1,00,000 చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ యువసేన చైర్మన్ బొల్లం సతీష్ మాట్లాడుతూ యువ నాయకుడు వాసిరెడ్డి సురేష్ గత 10 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎప్పుడూ శ్రీ యువసేనకు అండగా నిలుస్తున్నారని, భవిష్యత్తులో 4 చిన్నారుల ఉన్నత చదువులకు సహాయ సహకారాలు అందిస్తున్న సురేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ రావడం సుమారు 4 పిల్లలకి ₹1,00,000 పైగానే వారు చదువుతున్న స్కూల్స్కి తను ₹1,00,000 పైగానే ఒక్కొక్కరికి సుమారు ₹25,000 పైనే తను ఫీజుని పే చేయడం జరిగింది. అయితే ఇదే కాదు, సుమారు మళ్ళీ అది మేము మాట్లాడుకున్న సంభాషణ తర్వాత ఒక 2 రోజుల తర్వాత కాల్ చేశాడు. అదే టైంకి నేను బాబా గుడిలో ఉన్నాను. ఫోన్ చేసి అన్న ఇంకా ఎంతమంది పిల్లలు ఉన్నారు మనం చదివించవలసిన వాళ్ళు అని అడిగారు. తమ్ముడు అందులో 2 పిల్లల్ని మన వ్యక్తి ఉన్నారు కదా ఆయన చదివిస్తా అన్నారు, ఇంకా 4 పిల్లలు ఉన్నారంటే ఆ 4 పిల్లలకి కూడా నువ్వు ఏ దాని దగ్గరికి వెళ్ళొద్దన్నా ఎవరిని అడగద్దు, మా బావ శ్రీరామ్ బాబా తను నేను చదివించేస్తా అన్నాడని చెప్పి తను చెప్పడం జరిగింది. నిజంగా ఆ నిమిషం నేను గుళ్ళో ఉన్నాను, చాలా హ్యాపీ. అంటే ఇంకా దేవుడికి దండం పెట్టుకుని గుళ్ళ లోపలికి ఎంటర్ అయ్యాను. అంటే ఆ పిల్లలకి ఎవరైనా దాతలు దొరకాలని నేను అతనికి మొక్కుకోవడానికి వెళ్తే ఆ నిమిషమే కాల్ చేసాడు అనమాట. అన్నయ్య ఇలాగా బాగా చదివిస్తానన్నారంటే చాలా హ్యాపీ. అంటే ఈ రోజు ఓన్లీ వీళ్ళ కుటుంబం తరఫున 10 మంది పిల్లలు, సురేష్ అయితే 4, శ్రీరామ్ అనే ఒక 4, అలాగే అడపల బాబ్జన్ ఒక 2 పిల్లలు, మొత్తం వీళ్ళు ఒక కుటుంబం మాత్రమే మనం చదివించి 60 మంది పిల్లల్లో 10 మంది పిల్లలు బాధ్యత తీసుకుని వారికి జీవితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే సురేష్ అంటే ఏదో ఈ రోజు ఈ కార్యక్రమానికి సహాయం చేసిన వ్యక్తి కాదు. మన శ్రీ యువసేన స్థాపించిన 2013 సంవత్సరం నుంచి 2024 అంటే సుమారు 11 సంవత్సరాల ప్రయాణంలో ప్రతి కార్యక్రమానికి వెన్నుదన్నుగా ఉన్నాడు. ఆర్థికంగానే కాదు, లేదా ఒక డిపార్ట్మెంట్ పరంగా కానీ వైద్యం పరంగా ఎప్పుడు ఏ సహాయం అయినా కూడా ఫోన్ లిఫ్ట్ చేసి నిమిషాల వ్యవధిలోనే తన వంతు సహాయ సహకారంలో అందించడం మన సురేష్ చేసిన కార్యక్రమాలు. ఈరోజు మన శ్రీ యువసేన ఈ స్థాయిలో ఉంది, 10 మందికి సహాయం చేస్తుందంటే ముఖ్యమైన వ్యక్తుల్లో కూడా ఈరోజు మన సురేష్ ఒకడు. ఎంత మంచి మనసు ఉన్న సురేష్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో ఉండాలి, తను ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటూ ఇలాంటి మరి 10 మంది ఆపదలో ఉన్న వారికి సహాయపడాలని మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ తరఫున, అలాగే మన శ్రీ యువసేన ఆర్గనైజేషన్ ఇక్కడ ఉన్న 4 పిల్లల కుటుంబాల తరఫున కూడా సురేష్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ వ్యవస్థాపక అధ్యక్షులు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకొని నిండు నూరేళ్లు పేదలకు తన వంతు సేవ చేయాలని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనుము శ్రీనివాసరావులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనుము శ్రీనివాస్, విశిష్ట అతిథిగా ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంగా శివరామకృష్ణ పాల్గొన్నారు. నూకాలమ్మ మన్యంలోని ప్రజలు లక్ష్మీ నాగేంద్రకి పూలతో ఘన స్వాగతం పలికారు. మన్యం ప్రజలు అతిథులు మధ్య జన్మదిన కేకును కట్ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబానికి చెందిన 2 వృద్ధ మహిళలకు 2 నెలలకు సరిపడే విధంగా బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేశారు. అనంతరం క్లబ్ సభ్యులతో కలిసి 25వసారి ఓ పాజిటివ్ రక్తదానం చేశారు. లక్ష్మీ నాగేంద్రను ఇన్స్పిరేషన్గా తీసుకుని రెయిన్బో క్లబ్ సభ్యులు 10 మంది రక్తదానం చేయడం జరిగింది. తదుపరి రెయిన్బో చిల్డ్రన్ హోమ్ వద్ద పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల చేతుల మీదుగా జన్మదిన కేక్ను కట్ చేశారు. చిన్నారులకు రుచికరమైన భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, మునిరెడ్డి, వనుము శ్రీనివాస్, సతీష్, కిరణ్, దుర్గా సుభద్ర, గోపిరెడ్డి, హేమలత, మణి, దీపిక, లహరి, దుర్గాప్రసాద్, చిన్న మాతరాజు, కుమార్, స్వరూప్, రాకేష్, చంద్రిక, స్వాతి, సన్నీ తదితరులు పాల్గొన్నారు. పేదలకి అందుబాటులో ఉంటూ వారి అవసరాలు తీర్చడానికి ముందున్నటువంటి అలై నాగేంద్ర జోన్ చైర్మన్ వారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ నూకాలమ్మ దగ్గర గ్రాసరీస్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ ఇలాగే పేదల మధ్యలో బర్త్డే చేసుకుంటే వారు ఆనందంగా ఉంటారు, మనం ఆనందంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ
మరిన్ని పుట్టినరోజులు నాగేంద్ర జరుపుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను. లోకాలమ్మ మాన్యంలో ఎస్పెషల్లీ మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పుట్టినరోజు సందర్భంగా నాగేంద్ర గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ మనమందరం గ్యాదర్ అయ్యి ఈ బర్త్డే ఫంక్షన్ని మంచిగా వీళ్ళందరితోటి మాన్యంలో ఉన్న ప్రజలందరితోటి కలిపి చేసుకోవటం చాలా చక్కటి విషయం. అదేవిధంగా ఇక్కడే మేము సోషల్ యాక్టివిటీస్ కూడా చాలా ఎక్కువగానే చేస్తూ ఉన్నాము. దాంట్లో రెయిన్బో క్లబ్ ప్రెసిడెంట్ అయిన సుందరి గారు వారి టీము ఇక్కడ ఎస్పెషల్లీ మాన్యం ప్రదేశంలో మంచి యాక్టివిటీస్ చేస్తున్నారు. వాళ్ళకి నా శుభాభినందనలు. నాగేంద్ర గారి జన్మదిన సందర్భంగా ఈరోజు 6వ వార్డులోని లోకాల మాన్యంలో ఆయన జన్మదినం వేడుకలు రెయిన్బో క్లబ్ తరఫున ఏర్పాటు చేయడం అనేది ఈ క్లబ్ ఒక ముఖ్య ఉద్దేశం జన్మదిన ఉద్దేశం ఏంటంటే అది చేసిన సేవా కార్యక్రమాలు అంతా ఇంత అది చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఆయన వ్యక్తిగతంగా కూడా చాలా మంచి కార్యక్రమాలు చేశారు. మొట్టమొదటిగా ఆయన రక్తదానం అనేకసార్లు రక్తదానం చేశారు. అదేవిధంగా అవయదానం కూడా మొట్టమొదటి చేసిన వ్యక్తి నడియంచులని తర్వాత నేను ఫస్ట్ ఆయన తర్వాత నేను చేశాను. అదే కాకుండా ఎంతోమంది నిరుపేదలను గుర్తించి హోప్ చేంజ్ అనే సంస్థ ద్వారా దానికి ఫౌండర్ అయిన హోప్ చేంజ్ అనే సంస్థ ద్వారా ఎంతోమంది నిరుపేదలను గుర్తించి వారికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. నాగేంద్రగా ఇటువంటి జన్మదినం ఎన్నో చేసుకొని కాకినాడ నగరంలోని 37వ డివిజన్ టీడీపీ సీనియర్ నాయకులు స్వర్గీయ మల్లాడి ఏడుకొండలు ద్వితీయ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆయన కుమారుడు మల్లాడి నూకేష్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు మోహన్ వర్మ, 37వ డివిజన్ నాయకులు ఎస్కే రహీంలు పాల్గొని మల్లాడి ఏడుకొండలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఎస్కే రహీం మాట్లాడుతూ మల్లాడి ఏడుకొండలను స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమన్నారు. తెలుగుదేశం పార్టీకి మల్లాడి ఏడుకొండలు చేసిన సేవలు మరువలేనివని గుర్తు చేసుకున్నారు. మల్లాడి నూకేష్ మాట్లాడుతూ తన తండ్రి జ్ఞాపకార్థం ప్రతి ఏటా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆయన జ్ఞాపకార్థం భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం జరిపించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం భారీ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత సంఘాడి రాజు, సత్యబాబు, నాగరాజు, మల్లాడి గోవిందు, వైదాడి త్రిమూర్తులు, చింత నరసింహమూర్తి, వెంకటేష్, జనసేన పండు తదితరులు పాల్గొన్నారు. మా నాన్నగారు ద్వితీయ వర్ధంతి కార్యక్రమం చేయడానికి మా ఫ్యామిలీ అందరూ సహకరించారు. అందుకోసం బ్లడ్ క్యాంప్ పెట్టి అభయ ఫౌండేషన్ ద్వారా బ్లడ్ డొనేషన్ చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మా ఫ్రెండ్స్ అందరూ సహకరించిన వల్ల ఈరోజు బ్లడ్ క్యాంప్ చేసాం. దాన్ని విజయవంతం చేసినందుకు మా ఫ్రెండ్స్కి మా ఫ్యామిలీకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. ఆయన చనిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం ఆయన జ్ఞాపకార్థం అభయ ఫౌండేషన్ ద్వారాగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఒక బ్లడ్ బ్యాంకు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే ఆయన పేరు మీద ఆయన జ్ఞాపకార్థం వాళ్ళ అబ్బాయిన నూకేష్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అయితే ఆయన ఈరోజు మన మధ్యన లేకపోయినా సరే ఆయన కోసం మీ కార్యక్రమం ప్రతి ఒక్కరూ సహకారంతో మేము బ్లడ్ బ్యాంక్ కానీ పేదలకి వస్త్రదానం కానీ అటువంటి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆయన జ్ఞాపకార్థం మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. దానివల్ల ఆయనకి పైన మనశ్శాంతిగా కలగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కోరా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాకినాడ వివేకానంద పార్క్ పాబిన్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కాకినాడ మ్యూజిక్ కాన్సెప్ట్ నగర ప్రజలను ఎంతగానో రంజింపచేసింది. అందులో భాగంగా ప్రముఖ నేపథ్య గాయకులు గోపికా పూర్ణిమ, మల్లికార్జున్, సౌజన్య, పార్దు నేమాని, విజయలక్ష్మి, మణిలతో పాటు ఔత్సాహిక గాయకులు పాల్గొని మధుర గీతాలను ఆలపించారు. సాల్మాన్ ఆర్కెస్ట్రా వాయిద్య సహకారం అందించగా నేపథ్య గాయకులు మధుర గీతాలను ఆలపించారు. కోరా జయవర్ధన సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నేపథ్య గాయకులను కోరా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కీబోర్డ్ ప్లేయర్స్ కృష్ణ, మణి, గిటార్ అనిల్, తబలా తిరుమల, జార్జ్, సీనియర్ ప్యాడ్స్ కళాకారులు
సాల్మాన్ గాయకులకు వాయిద్య సహకారం అందించారు. పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, రమణ సౌండ్ సభ్యులు పాల్గొన్నారు. అంతేకాకుండా కొంతమంది ప్రముఖులు వారు పాటలు పాడేవారు మా మధ్యలోకి వచ్చారు. అందులో గోపికా పూర్ణిమ, మల్లికార్జున్ గారు, పార్థసారథి గారు, విజయలక్ష్మి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి వారి అద్భుతమైన గానాన్ని అందించడం జరిగింది. మరి ఈ కోరా చారిటబుల్ ట్రస్ట్ వారు ఎటువంటి దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేశారంటే, ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన మొత్తాన్ని కేవలం అనాథ పిల్లలకు మాత్రమే వినియోగించాలనే ఒక్కొక్క మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి చాలా కష్టపడి కొన్ని నెలల శ్రమ ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి కారణమైంది. మరి ట్రస్ట్ వన్ ఆఫ్ ద ట్రస్ట్ మెంబర్స్ ఇక్కడ జయవర్ధన్ గారు నాతో ఉండడం జరిగింది, అండ్ ఇక్కడ అజిత్ గారు కూడా నాతో ఉండడం జరిగింది. సో కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది. కొంచెం కాలాతీతమైనప్పటికీ కూడా చాలా చక్కని స్పందన లభించింది. మరి ఇలాంటి కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంకా చాలా జరగాలని నేనైతే కోరుకుంటున్నాను. మరి ఈ యొక్క కోరా చారిటబుల్ ట్రస్ట్ వారికి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని కోరుచు సెలవు తీసుకుంటాను. డాక్టర్ కొట్నీసు ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవా కార్యక్రమాలను గిరిజనులు సద్వినియోగించుకోవాలని కాకినాడకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ చిన్నిబిల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం మారేడుమిల్లి మండలం కుందాడ గ్రామంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కొట్నీసు ప్రజా వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ చిన్నిబిల్లి సత్యనారాయణ పాల్గొని గిరిజన ప్రజలకు వైద్య పరీక్షలను నిర్వహించి ఆరోగ్య సూత్రాలను తెలియచేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అలాగే వారికి పాత బట్టలు, చెప్పులు, ప్లాస్టిక్, స్టీల్ సామాన్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, జన సాంస్కృతిక మండలి జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి పల్లా శ్రీను, గిరిజన హక్కుల సాధనా సంఘం రాష్ట్ర కన్వీనర్ బి విప్లవ కుమార్, జై భీమ్ ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సాంస్కృతిక మండలి సభ్యులు శ్యాముల్ రాజు, సింహాచలం, విలియం షేక్స్పియర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అలా చూస్తే మోడీకి మెజార్టీకి అవసరమైన అతిపెద్ద మద్దతుదారుగా టీడీపీ ఉంది. కేంద్ర రాష్ట్రాలలో ఉభయులు పాలన చేస్తున్నారు కనుక హోదా రాబట్టుకోవడానికి ఇది మంచి అవకాశం. తమకు లోక్సభలో 4, రాజ్యసభలో 11 స్థానాలు ఉన్నాయి కనుక తమ మద్దతు కూడా కీలకమని వైసీపీ అంటుంది. అలాంటప్పుడు ఉభయులు మోడీ పై ఒత్తిడి తేవడానికి ఇంతకన్నా మంచి అవకాశం ఏముంటుంది? కానీ చూస్తుంటే ప్రమాణ స్వీకారం సందర్భంలోనూ తర్వాత కూడా ప్రత్యేక హోదా ప్రసక్తే రాలేదు. పోలవరం పూర్తి, నిర్వాసితుల పరిహారం, పునరావాసం, అమరావతి నిర్మాణానికి నిధులు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ రద్దు ఇలాంటి కీలకాంశాలు కేంద్రంలో జరగవలసి ఉన్నది. మన మద్దతుపై ఆధారపడిన ఈ సమయంలో వీటిని సాధించుకోకపోతే ఇక మరెప్పుడూ కూడా వాటిని సాధించుకునే అవకాశం ఉండదని చెప్పాలి. అలా చేస్తారా లేక పోటీపడి మద్దతు ఇవ్వడానికే పాపులాడతారా అన్నది కీలకమైన ప్రశ్న.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డయేరియా బాధితులను పరామర్శించిన రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. వారికి మెరుగైన చికిత్సను అందించాలని ఆదేశం. ప్రైవేటు టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ హామీ. చంద్రన్న బీమా 10 లక్షల రూపాయలకు పెంచేందుకు చర్యలు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడి. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దేశభక్తి భావాలు అందరికీ ఆదర్శప్రాయం. బీజేపీ నాయకులు ఉద్ఘాటన. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.